హలో అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుహాసిని గారికి థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ ఆవిడ పిలిచారు సినిమాలో, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. అండ్ అదిరే అభియానా ఎక్కడున్నాడు భయ్యా ఇక్కడ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. మీరు సింగిల్ టేక్ సీన్ తీశారు, అప్పుడు గుర్తుందా? అప్పుడే అనుకున్నాను నేను సంథింగ్ ఎల్స్. అంటే తీసే టైంలోనే అది చూసి బాగా ఎక్సైట్ అయ్యి మాట్లాడుకున్నాం మనం, గుర్తుంది కదా? మీ కాన్సెప్ట్స్ అదంతా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. థ్యాంక్ యూ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ నేను ఒకరికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు నన్ను చూసి చాలామంది ఏ బాబులు లేవు అంటూ ఉంటారేమో, కానీ యాక్చువల్గా ఐడెంటిటీ నాకు తీసుకొచ్చింది రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల వల్లే. నేను ఇలా ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇంకా సినిమాలు చేస్తున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఉయ్యాల జంపాలలో మనోడు చితక్కొట్టేశాడు కాబట్టి నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. దాని తర్వాత మనోడు ఏ సినిమాలు చేస్తున్నా మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ వాడిని ఓన్ చేసేసుకుని, అరే మీ వాడు కుమారి చేశాడ్రా, మీ వాడు హిట్ కొట్టాడ్రా, మీ వాడు ఇది చేశాడు అది చేశాడ్రా అంటే వి ఆల్ ఓన్డ్ యూ యాజ్ అవర్ ఓన్ పర్సన్, బికాజ్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి. అండ్ మా వాళ్ళే కాదు, ప్రేక్షకులు ఎవ్రీబడి వాంట్ యూ టు కమ్ బ్యాక్ భయ్యా. సో మీరు కంబ్యాక్ ఇవ్వాలి, మళ్ళీ గట్టిగా మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్, నేను ఇంకా అభి అన్న వీఆర్ హ్యూజ్ పెద్ద చిరంజీవి ఫ్యాన్స్. ఎంత చిరంజీవి ఫ్యాన్సో మొన్న భయ్య డాన్స్ కూడా వేశాడు షోలో. సో చిరంజీవి ఆ పేరు మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ భయ్య, అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో చిరంజీవి ఆ పేరు మీద మనకి సినిమా రావడం అనేది, మనం అది దాంట్లో పాట అవడం అనేది, అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ సినిమా చూసి మీరు ఆదరిస్తారని, ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరీటి గారు. సో